ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పుట్టినరోజును పురస్కరించుకుని అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక 7వ డివిజన్ బాలగంగాధర్ తిలక్ ఓరియంటల్ మున్సిపల్ హైస్కూల్ నందు విద్యార్థుల మధ్యలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు మరియు డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థుల 5గురికి 5,000 రూపాయల చొప్పున 25,000 రూపాయలు శాసనసభ్యులు బడేటి చంటి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలో అభినందనీయమని కొనియాడారు. అనంతరం అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం అను, 7వ డివిజన్ ఇన్ఛార్జి రాజా మురళీకృష్ణ, ట్రస్ట్ సభ్యులు మారం జయసూర్య, విజయవర్మ, లాయర్ సురేష్, గన్నాబత్తుల నాగేశ్వరరావు, బండ్రెడ్డి వాసు, మాస్టర్ శ్రీను, తోట శ్రీనివాస్, మెరుగు నాగార్జున, సత్యనారాయణ, జానా వాసు, అందే మహేష్, ఆర్కే రామకృష్ణ, గోకా నెహ్రూ, షేక్ కరీముల్లా తదితరులు ఎమ్మెల్యే బడేటి చంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు నగర పాలక బడేటి చంటి గారు పుట్టినరోజు సందర్భంగా మాజీ కార్పొరేటర్ గారు అను గారికి మా పాఠశాలలో పనిచేసినటువంటి ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం. అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కి కానీ టీచర్లకు కానీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు అంటే ఒక పండగ, అలాగే రాజకీయ నాయకులకు కూడా వేడుకగా పుట్టినరోజు చేసుకోవాలనేది చాలా మందిలో కూడా ఉంటుంది. కాకపోతే నేను రాజకీయాల్లోకి రావడమే విచిత్రం. వచ్చిన తర్వాత ఏదన్నా సరే నా దగ్గరికి వచ్చే ప్రతి వస్తువు కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నాకు దండలు కానీ బొకే కానీ వద్దని చెప్పాను అభినందించడానికి వచ్చినప్పుడే. నిజంగా చెప్పాలంటే ఆ రోజున కనీసం నన్ను అభినందించడానికి ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం 1,00,000 మంది దాకా వచ్చి ఉంటారు. అనేక మంది పెన్సిళ్ళు, స్కూల్కి పుస్తకాలు ఇస్తే సంవత్సరం పాటు అవన్నీ స్కూళ్ళకి కూడా పంచడం జరిగింది. అలా ఉపయోగపడినందుకు నేను కూడా ఆనందం పడ్డాను. ఇవాళ దండేస్తే అది పక్కన వేస్తాం, రేపు పొద్దున ఓడిపోతే అది మనకు అవసరం లేదు. నేను ఎవరికైనా వచ్చినప్పుడు ఒక స్ఫూర్తినైతే వాళ్ళందరికీ కూడా నింపా. ఏదైతే నా ఆఫీస్కి వస్తారో సిస్టమేటిక్గా వాళ్ళు ఏ పని మీద వచ్చారనేది, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరైనా స్పాన్సర్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ నెంబర్ రాసుకోవడం జరుగుతుంది. అలాగే స్కూల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, మెరిట్లో ఉన్నారు, మా స్కూల్ పిల్లలకి ఫీజు కట్టాలంటే వాళ్ళ పేరు రాసుకోవడం, ఎక్కడికక్కడికి ప్రతి దానికి కూడా మెన్షన్ చేసుకోవడం, క్యాన్సర్ పేషెంట్లు అవ్వచ్చు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మందుల కంటే వాళ్ళ పేరు రాసుకోవడం, అన్నీ కూడా సిస్టమేటిక్గా చేయిస్తూ ఎవరైతే నా ఆఫీస్కి వచ్చారో వాళ్ళందరూ ఎవరైనా ఇస్తాను, నాకు ఈ సాయం చేస్తానని చెప్పి ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళు సాయం చేస్తానన్నారో వాళ్ళ చేతుల మీదగానే వాళ్ళకి ఇప్పించడం మొదలుపెట్టారు. ఏదైతే ఎందుకంటే నా పుట్టినరోజు చేయాలి అని అంటే అందరూ కూడా ఖర్చు పెట్టి 10 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేస్తారు. 10 రూపాయలు కూడా ఖర్చు అవ్వకూడదన్న ఉద్దేశంతో ఆ 10 లక్షలు కూడా పేదవాడికి చెందాలన్న ఉద్దేశంతో ఎల్లుండి ఏదైతే నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చేస్తాన్నారో వాళ్ళ వివిధ రూపాయల్లో మీరే చేసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. 12వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో నేను ఊర్లో ఉండను. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగానే మీరు అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పినందుకు. ఎందుకంటే నేను ఉన్నా కాడి నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు వస్తారు. నేను ఎందుకంటే ప్రతి ఏడు కూడా ఏదైతే దేవుని దగ్గరికి వెళ్తా, అలాగే 8 అమ్మవారి జాతరలు జరిగినాయి, అందరి దగ్గరికి వెళ్ళుకున్న ఏలూరు ప్రజలందరూ కూడా బాగుండాలి, సుఖశాంతితో ఉండాలి. అదేవిధంగా నా పుట్టినరోజు సందర్భంగా కూడా నా ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే నేను దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు గౌరవ శాసనసభ్యులు మా బడేటి చంటన్నయ్య అంటే అన్నయ్య అంటే ప్రేమతో అన్నయ్య అని పిలుచుకుంటాం. మరి ఆయన పుట్టినరోజు 12వ తారీఖు సందర్భంగా మరి ఆయన రేపు నుంచి అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఇక్కడ అమ్మా నాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ పిల్లల మధ్యన, ఈ హెడ్ మాస్టర్స్ ఉపాధ్యాయుల మధ్యన చేసుకుంటే అది గౌరవప్రదంగా ఉంటుందని ఒక ఆలోచన చేసి మరి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తన సొంత వ్యవహారాల కన్నా, తన సొంత కుటుంబం కన్నా కార్యకర్తలు, నాయకులు, ట్రస్ట్ సభ్యుల కుటుంబాలే ముఖ్యం, వాళ్ళు చేసే కార్యక్రమంకి నేను ఎప్పుడూ ఉండాలని చెప్పి ఎంత నాకు తెలుసు ఆయన ఏ సమయం ఎంత
పరిస్థితి తక్కువగా ఉన్నా సరే ఆయన వచ్చారు. పుట్టినరోజు వేడుకలు మళ్ళీ మేము మిస్ అయిపోతామని అనుకున్నాము, కానీ ఈరోజు మేము సంతోషంగా ఉంటాం. ఆయన సొంత నిధులతో మరి ఎంతోమందికి ఆయన ఇచ్చి పంపిస్తడం జరుగుతుంది. అలాగే మరి గతంలో పరిపాలించారు పాలకులు, మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు డోనర్స్ రాలేదు వాళ్ళ దగ్గరికి. మీరు ప్రజలకు చేయండి, మీరు ఏదైనా ఒక ఇంటిమేట్ చేస్తే, లేకపోతే మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే మేము వచ్చి డొనేషన్ చేస్తాం, మేము కూడా కొంత డబ్బు ఇచ్చి మీ ద్వారా మేము ప్రజలకు ఆదుకుంటాం అని చెప్పి ఇంతవరకు గత పాలకులు పరిపాలించిన వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ రాలేదు. కానీ మన ఎమ్మెల్యే గారు ఒక పిలిపిస్తే మరి ఎంతోమంది మేము కొంత నగదు ఇస్తామండి, మీరు ఎవరికి ఉపయోగించి మీరు ఎవరు చేస్తారు. అలాగే దాని ఉద్దేశం క్యాన్సర్ పేషెంట్లకి మరి ఎంతోమందికి ఆయన పిలిపిస్తే ఆయన సొంత డబ్బు కొంత, మిగతా డోనర్స్ ఇచ్చిన డబ్బుతో క్యాన్సర్ పేషెంట్స్ ఒక లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళకి ఎంతోమంది మరి కుటుంబ యజమాని వాళ్ళు ఆ ఇంట్లో కుటుంబ యజమాని ఆ బాధ్యత పోషించుకోవాలి. కానీ ఆ యజమాని సరైన పరిస్థితులు లేకో ఆ కుటుంబం మీద ఆవిడికి భర్త మీద నమ్మకం లేకో ఎవరి మీద నమ్మకం అంటే మా శాసనసభ్యులు ఇంటికి వెళ్తే మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పి అలాగే ఎంతోమంది క్యాన్సర్ కుటుంబాలకు ఆయన ఎంతో రకాల ఉపయోగపడుతున్నారు. మరి సీఎం గారి నుంచి ఎన్నో కోట్ల రూపాయలు అతి తక్కువ కాలంలోనే మరి అది ఆరోగ్యశ్రీలోకి రాకపోతే మరి ఈ కోటలో తీసుకొచ్చి ఎంతోమందికి ప్రతి 2 నెలలకి కొన్ని లక్షల రూపాయలు మరి ఆయన చేతుల మీదకి ఇస్తున్నారు. గతంలో మరి ఇంత పరిపాలన, ఇంత ఐడియాలజీగా, ఇంత ఇదిగా చేసిన నాయకులు నేను చూడలేదు. మరి దాన్ని ఎప్పుడు చరిత్ర, గత చరిత్ర, ఇప్పుడు చరిత్ర మనం ఉన్నంత వరకు, మనంతా బ్రతికున్నంత వరకు ఈ చరిత్ర ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వెళ్తుందో దానికి అంతులేదు. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చంటన్న, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చంటన్న, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్, అడ్వాన్స్ హ్యాపీ